ఉదయాన్నే లేచి మా రేణు పూరి చేసింది, పూరి కర్రీ చేసింది, సాంబార్ చేసింది, చింత చిగురు చేసింది, ఆలు టమాటా కర్రీ చేసింది. చికెన్ ఒక్కటి నేనే చేస్తానని చెప్పిన. సో చూసారా, ఇప్పుడు నేను టేస్ట్ ఆలు టమాటా మా చెల్లి చేసిందంట. ఎందుకు చెప్పుకోవడం లేదు, మా చెల్లి చేసి చెప్పుకుంటాను. ఫస్ట్ నేను ఉప్పు కారం ఎలా ఉందో చెప్పాలి. హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియో అయితే కంటిన్యూ చేస్తానండి. ఇది వచ్చేసి నేను చందు అన్నయ్య వాళ్ళు, మధు అన్నయ్య వాళ్ళు ఫ్యామిలీస్ తోటి నైట్ వచ్చేసారు కదా. ఇది నెక్స్ట్ డే రోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఆ రోజు ఇంకా ఎర్లీగా నేను లేచేసి వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా నేను చేసేసాను. ఆలుగడ్డ టమాటా చేశాను, దాని తర్వాత సాంబార్ చేశాను. సాంబార్ అంటే నాకు అంటే యోధాకి చాలా ఇష్టం అనమాట. సో, పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. సాంబార్ చేస్తే వెజిటబుల్స్ మంచిగా అన్నీ వేసేసి ఇంకా పప్పు కూడా నేనేంటి అనంటే అంటే మనం ఉడకపెట్టిన పప్పుని అలానే నేను మిక్స్ చేయనండి. కొంచెం గ్రైండ్ చేస్తాననమాట. కొన్ని వాటర్ పోసి గ్రైండ్ చేస్తాను. అప్పుడు మెత్తగా అవుతుంది కదా. సో, దాన్ని మనం సాంబార్‌కి యూజ్ చేస్తే బావుంటుంది. చిక్కగా ఉంటుంది సాంబార్ గూడా. సో, అందుకోసం అని చెప్పేసి నేను అలానే ప్రాసెస్ చేశాను. నేను చాలా వీడియోస్ కూడా చూపెట్టానండి నేను సాంబార్ చేసింది. ఇంకా చందు అన్నయ్య లేచిన తర్వాత నాన్ వెజ్ అయితే చందు అన్నయ్య చేస్తా అన్నారు చికెను. సో, అందుకోసం అని చెప్పేసి చికెన్ చందు అన్నయ్య చేస్తున్నారు. నేనింకా మళ్ళీ చింత చిగురు అది ఆనియన్స్ గూడా ఎందుకనంటే ఉమా వదినకి చేశాననమాట వెజ్ ఐటెమ్స్. ఉమా వదిన అసలు నాన్ వెజ్ తినడం లేదనమాట. సో, అందుకోసమని ఉమా వదిన కోసం చేశాను. నేను సైడ్‌కి పెట్టుకొని అండ్ ఇక్కడ చూపిస్తున్నారు చందన్నయ్య ఏంటంటే మంచిగా అన్ని వెజిటబుల్స్ అవన్నీ వేశావు. చాలా బావుంది చూస్తుంటేనే. ఇంకా టేస్ట్ చేస్తే ఇంకా బావుంటుందనిపిస్తుందని చెప్పేసి నాకు చెప్తున్నారనమాట. పిల్లలకి చాలా ఇష్టమండి నేను చేసిన సాంబార్ అంటే. సో, చాలామంది ఫ్యాన్స్ గూడా ఉన్నారు నా సాంబార్‌కి. అండ్ ఎవరైనా ఈ వీడియోస్ చూడకపోయి ఉన్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ చూడండి. చాలా సార్లు నేను సాంబార్‌కి సంబంధించిన రెసిపీ అయితే పెట్టాను. సో, ఇదనమాట. అసలు మాకు మేము కలిస్తే అసలు మాకు డేస్ ఎలా గడిచిపోతున్నాయనేది గూడా అర్థం గాదండి. టైము అలా స్పెండ్ చేస్తామనమాట. ఇదేంటి అనంటే ఇంకా పిల్లలందరూ లేవకముందే వంట అంతా కార్యక్రమం ఫినిష్ చేసేసుకుంటే వాళ్ళు గూడా కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు కదా అని చెప్పేసి, సో, నేను ముందుగా లేచి ఇవన్నీ చేసేసాననమాట. ఇంకా చెప్పాను కదా, నాన్ వెజ్ అయితే చందు అన్నయ్య చికెన్ అయితే నాన్ వెజ్ చందు అన్నయ్య చేశారు. సో, ఇలా అయితే డే స్టార్ట్ చేసేసాము. అండ్ వాళ్ళు పిల్లలు లేచిన తర్వాత మళ్ళీ పూరి అవన్నీ గూడా చేసాము బ్రేక్‌ఫాస్ట్‌కి. మీకందరికి గూడా తెలిసే ఉంటుందండి. ఇంట్లో అంటే పని మనిషి అయితే లేదు. నాకు మెయిడ్ లేదనమాట. నేనే చేసేసుకుంటున్నాను. కొంచెం నాకు టెన్షన్‌గా అనిపిచ్చింది గిన్నెలు చూడగానే. బట్ చూడాలి, క్లీన్ చేసేసుకుందామని అనుకున్నా. అంటే వాష్ చేసేసుకుందాము నేనే అని అనుకున్నాను. బట్ వేణు గారు ఏమన్నారంటే మా వాచ్‌మెన్ వాళ్ళున్నారు కదా. సో, ఈ 2 డేస్ అయితే తనని రమ్మని చెప్పేసి వేరే వాళ్ళని మనం అరేంజ్ చేసుకుందాము. శ్రీతక్క హోటల్‌కి స్వాగతం అని అన్నారనమాట. ఈ హోటల్లో ఈ పూరి అండ్ కర్రీ కుక్ చేస్తున్నవారు మా పిల్ల వంట అధినేత్రి. ఓ లాస్ట్ మూమెంట్లో సునీల్ గారు వచ్చినట్టు వెంకటేష్ గారి సినిమాలో రేణు చేసింది కాబట్టి పూరి పర్ఫెక్ట్గా వచ్చినాయి. మా ఆవిడ చేస్తే అభిమా ఏదో అది కూడా రావట్లేదు నాకు. నన్ను ఎందుకు పిలిచేసి ఇంత? ఓకే అండి, ఇదన్నమాట. ఇది కాబట్టి ఉమా కోసం 4-5 రకాలు వండుకుంది. నేను చేసుకున్న కర్రీ చెప్తున్నా. నేను వండే పూలు తిన్నా. పాప ఆకలి అవుతున్నారు ఇప్పుడు దాకా. 2 అయితే ఆగలేదు. 5 టైం. ఓకే అండి, చాలు. అందరూ కూర్చునేటప్పుడు టేస్ట్ చెప్తాను. బాయ్. వద్దు నాన్న, చికెన్ చేసా
కొంచెం ప్లీజ్ నేను పచ్చడి ఒక్క ముద్ద ఒక్కటైనా ఉమ ఎవరిని ఏమడగవాడు ఈ రోజు నుంచి మా ఉమ పేరు మారడం జరిగింది. పేరు ఉమ కాశీ. నా పేరు ప్రాంగియా. పండు మిరపకాయల పచ్చడి. సూపర్ ఉంది. కాదు పెరుగు తెప్పిస్తాను రేణు, పెరుగు తెప్పిస్తాను కదా. ఎందుకు పెరుగు? సరిపోతుందా? సాంబార్ ఉంది కదా. ఏముంది పెరుగు? ఉందా? ఉందంట లోపల తెప్పి. ఇప్పుడు వద్దు. ఇప్పుడు ఉందిలే సాంబార్ ఇవన్నీ ఉన్నాయి కావాలంటే అప్పుడు తీసుకోండి. వద్దు. గిన్నెనా? ఆహా, అదే అంటారా, గిన్నె కావాలంట. ఫ్రెండ్కి వెళ్ళి మాట్లాడాలి. నేను మధుకినే మాట్లాడతాను ఎంత కూడా వచ్చినా. అది మధుగారు ఒప్పుకోవాలి. మధుగారు ఎదవైనా సరే అడగలేదు. నువ్వు నవ్వుతున్నావు. మా చెల్లె చూడండి సేమ్ కాలేజ్ అమ్మాయి ఎలా ఉంది. కాలేజీలో లెక్చర్లా అవుతారు. మా చెల్లె అయితే మీరు లెక్చర్ చేసేవాళ్ళు. డాడీ వేణుమామని ఇప్పుడే ప్రీ స్కూల్లో జాయిన్ చేపించి వచ్చా. వేణు ఉన్నాడు అక్కడ చిన్నపిల్లగాడు ఎవరు అనుకుంటున్నాడు? మొత్తం బిస్కెట్లే. మాట్లాడలే. ఎవరు పొద్దున్న ఇప్పుడు అయిపోయింది పెరుగు. మీ మమ్మీ మీ డాడీ వద్దన్నారు సాంబార్ పోసుకోండి. వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వద్దండి. ఫ్రిడ్జ్ లో ఉందండి. పెరుగు ఉంది. ఏ నాన్న అన్న డోర్ తీసి పెరుగు తీయమని. కేజీ తింటుందా? చిన్నగా అక్క. అమ్మ పట్టుకుంటావమ్మ. పట్టుకో పైన పట్టుకో బంగారం. ఈ వీడియో వచ్చేసి ఒక చిన్న బయట ఉందండి. ఇది అంటే చిన్న క్లిప్పింగ్ మాత్రమే. ఈవినింగ్ నైట్ డిన్నర్కి చేసిందనమాట. సో ఆల్రెడీ కర్రీస్ అన్నీ కూడా ఉన్నాయి. రైస్ ఒకటి పెట్టేసుకున్నాము. బయటికి వెళ్ళామన్నమాట ఈవినింగ్ కొంచెం వాకింగ్ చేసుకుంటూ అలా. సో వచ్చేసరికి లేట్ అయిపోయింది. పిల్లలందరూ కూడా క్రికెట్ ఆడుతున్నారు మేము వచ్చేసరికి. సో క్రికెట్ ఆడుకుంటూ మేము కూడా ఆడాము వాళ్ళతో పాటు. ఆ వీడియో అయితే నేను ముందుగానే అప్లోడ్ చేశాను కదా. సో ఈ అందుకోసమనే ఈ కొంచెం క్లిప్ ఉంటే దీంట్లో యాడ్ చేశాను. సో ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ కర్రీస్ అవన్నీ ఉన్నాయి. ఇంకా ఆమ్లెట్స్ వేసి ఇచ్చింది సుంతోదిన అందరికీ. పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ లాస్ట్ ఆమ్లెట్ ఏంటి అని అంటే మా అందరికీ షేర్ చేసుకుందామని చెప్పేసి, అంటే ఉమావదిన తినట్లేదు, సుంతోదినకి నాకు షేర్ చేసుకుందామని చెప్పేసి చేశారనమాట. బాగా ఫుల్ ఎంజాయ్ చేసాము. క్రికెట్ కూడా బాగా ఎంజాయ్ చేసాము. చూడండి ఎలా ఎంజాయ్ చేసామో, ఎలా ఫైట్ చేసుకున్నాము అందరము. సో మాతో పాటు మా అపార్ట్మెంట్లో పిల్లలు వాళ్ళందరూ కూడా వచ్చి జాయిన్ అయ్యారు క్రికెట్ ఆడుతుంటే. చాలా ఎంజాయ్ అనిపించింది మాకు. సో డెఫినెట్గా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము ఈ హాలిడేస్లో. ఇలా మా 3 ఫ్యామిలీస్ కలిస్తే ఇంకా ఆబ్వియస్లీ అలానే ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ.